పాఠశాల సముదాయాల సమావేశాల నిర్వహణలో కొద్దిపాటి మార్పులు చేర్పులు జరిగాయని కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు. మారిన విధి విధానాలను ఉపాధ్యాయులు గుర్తించి వాటికి అనుగుణంగా పాఠశాల సముదాయాల సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. గతంలో ఎప్పటి నుంచో ఈ క్లస్టర్ సమావేశాలు అనేటువంటిది అంటే కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత అకాడమిక్ ఇయర్లో ఉదయం పూట పాఠశాల నిర్వహించి సాయంత్రం పూట 1 గంట నుండి క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలనేటువంటిది గతంలో చేశారు. అది తదుపరి ఇప్పుడు గైడ్లైన్స్ ఉపాధ్యాయుల శ్రేయోభిలాష కోసం నెక్స్ట్ వివిధ యూనియన్ వాళ్ళందరూ సూచనల మేరకు ఉపాధ్యాయులకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం పూర్తిగా మరి న్యాయం జరగాలి, విద్యార్థులకు వారి యొక్క అనుభవాన్ని టీచర్లు కాంప్లెక్స్లలో జరిగినటువంటి అనుభవాన్ని విద్యార్థులకు ఫుల్ఫిల్గా ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రేపు 22వ తారీఖు నుంచి ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభం అవుతా ఉన్నాయి. ఇందులో 50% 3వ శనివారం, నెక్స్ట్ 4వ శనివారం 50% ఈ సమావేశాలకు హాజరై అందులోనున్నటువంటి టెక్స్ట్ పుస్తకాలతో సమావేశానికి హాజరై పాఠశాల బోధన విద్యార్థులకు ఇచ్చేందులకి సంపూర్తిగా ఇక్కడ నెలలో ఒకరోజు సమావేశమై అందులోనున్నటువంటి యొక్క టీఎల్ఎం ఏ విధంగా బోధన చేయాలి, విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య అనేది ఈ సమాజానికి, ఈ దేశానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి నేటి బాలురే రేపటి పౌరులు, వారి ఈ దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వారి ఈ సమావేశాల్లో 1-2 తరగతులు సంబంధించినటువంటి సమావేశంలో నెక్స్ట్ 3, 4, 5 తరగతులకు ఒక కాంప్లెక్స్లో ఒక క్లస్టర్లో సమావేశాలు నిర్వహించి దాని చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ఇది సింగిల్ పాఠశాలలో పనిచేసే టీచర్లు 1-2 తరగతులకు జరిగే క్లస్టర్కు హాజరైనప్పుడు ఎక్కడైతే ఉన్నటువంటి వాలంటీర్స్ అయితేనేమి, తర్వాత వచ్చేసి మిగతా అదనంగా ఉన్నటువంటి టీచర్లు వాళ్ళని ఆ పాఠశాల క్లోజ్ కాకుండా ఆ సమావేశం జరుగుతున్నప్పుడు ఆ పాఠశాల నిర్వహించాలి, కంటిన్యూ చేయాలి. ఈ విధమైనటువంటి యొక్క సమావేశాలు చాలా బాగున్నాయని టీచర్లు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ముందు ఈ విధంగా క్లస్టర్లు రేపు ప్రారంభమవుతాయి, ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభమవుతున్నాయి. అందులకు ఆర్పీలు కూడా ఉంటారు. ఒక ఆర్పీ ప్రతి క్లస్టర్కు ఆర్పీలు ఉంటారు. హై స్కూల్ సబ్జెక్టు టీచర్లు మండల స్థాయి నుంచి హెడ్ క్వార్టర్లకి వెళ్తారు. అంటే 2 మండలాలు కలిపి ఒక సబ్జెక్టును ఇంక్లూడింగ్ చేసి అక్కడ సబ్జెక్టు పూర్తిగా వాళ్ళకి అవగాహన కల్పించడానికి జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా మరి విద్యార్థికి కేంద్రీకృతంగా జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ పరీక్షలకు కూడా మంచి నాణ్యమైన బోధన జరగాలనే ఉద్దేశంతో జరగబోతున్నాయి. కాబట్టి ఇది చాలా బాగుంటుందని నేను భావిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకు సెలవు తీసుకుంటాను.